హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజు నేను అంత స్పెషల్గా ఏం చేయట్లేదు, బట్ రొటీన్ వ్లాగే. అంతకన్నా ముందు నేను నా యానివర్సరీ పిక్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మన రొటీన్ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను బీరకాయ పెసరపప్పు ఇగురు లాగా చేస్తున్నాను. సో దానికోసం నేను పెసరపప్పుని ముందుగానే నానబెట్టుకున్నాను. ఇంకా దాంట్లోకి వెల్లుల్లి, 2 బీరకాయలు అయితే చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా రైస్ వండడానికి మాత్రం బియ్యాన్ని కూడా నానబెట్టేసుకున్నాను. అది మట్టి పాత్రలో చేస్తున్నాను. సో వెనక వాటర్ పెట్టి అవి కూడా మరిగించుకోవాలి వాటర్. ఇంకా ముందుగా ఈ కళాయిలో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుంటాను. ఎప్పుడైనా సమ్మర్లో మనకి ఎక్కువ టైము కుకింగ్ చేసే టైం కాకుండా తక్కువ టైంలోనే అయిపోవాలి అనుకుంటే కనుక ఇలా చేయండి. ఎందుకంటే మళ్ళీ సపరేట్గా పప్పు కూర 2 రకాలు చేసే బదులు 2 ఒకే దాంట్లో అయిపోయేలా ఈ కర్రీ అయితే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో పప్పు ఉంటుంది, కూర ఉంటుంది కాబట్టి మళ్ళీ స్పెషల్గా మళ్ళీ పప్పు చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్క కూర చేస్తే సరిపోతుంది లంచ్లోకి. సో నేను ముందుగా తాలింపు వేసుకున్నాను కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి దంచి వేసుకున్నాను. వెల్లుల్లిని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కొంచెం వేసుకున్నాను. ఇంకా తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోయే కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకుందాం. బ్యాక్ వాటర్ కూడా బాగా మరుగు వస్తున్నాయి. ఇప్పుడు కొద్దిగా నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇంకా ముందుగానే నేను పెసరపప్పుని నానబెట్టుకున్నాను కదా, వాటర్ అంతా డ్రైన్ చేసి ఈ పెసరపప్పుని మాత్రం ఇందులో వేసుకోవాలి. పెసరపప్పు బీరకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తింటారు. మూత పెట్టి ఉడికించుకున్నప్పుడు చాలా వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకుందాము. ఈలోపు వాటర్ అయితే బ్యాక్ రైస్ వండుకోవడానికి అయితే వాటర్ అంతా బాగా మరుగుతున్నాయి కాబట్టి నానబెట్టుకున్న బియ్యాన్ని నేను వేసేసుకున్నాను. ఎందుకు మట్టి కుండలో నేను చేస్తున్నానంటే దీంట్లో వండుకున్నా మనకి చలువ అనమాట. ఎందుకంటే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చేస్తే మనకి ఒంటికి వేడి చేస్తుంది. అందుకే నేను సమ్మర్స్లో మాత్రం ఇలాగా మట్టి పాత్రలోనే అన్నాన్ని వండుకుంటున్నాను. మధ్య మధ్యలో కర్రీ కలుపుతూ ఉండాలండి. ఇంకా పెసరపప్పు బాగా ఉడికి అది చిదిగిపోయినట్టు అవుతుంది అన్నమాట. అప్పుడు ఇంకా కారం కూడా సాల్ట్ కారం చెక్ చేసుకోవాలి వేసుకొని. ఇంకా కారాన్ని కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నాను. సో అంతా బాగా కలిపేసుకొని కొంచెంసేపు ఉంచేస్తే కర్రీ అయితే ఫినిష్ అయిపోయినట్టే.
రైస్ కూడా సిమ్లో పెట్టి అయితే నేను ఉడికించుకుంటున్నాను. ఇంకా వాటర్ ఉంది కదా, ఇంకా ఉడకాలి. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా నేను సర్వింగ్ బౌల్లో తీసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. తప్పకుండా వెల్లుల్లి మాత్రం స్కిప్ చేయొద్దు, చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది వెల్లుల్లి. సో అదండి పెసరపప్పు బీరకాయ కర్రీ. చాలా బాగుంది కదా లుక్ అయితే. మరెందుకు లేటు, మీరు కూడా తయారు చేసుకోండి. ఇంకా రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది, అది కూడా అయిపోతే అయిపోయినట్టే రైస్ కూడా. ఇంకా మట్టి కుండలో వాడడం వల్ల చాలా టైం వరకు వేడిగానే ఉంటుంది, అంత తొందరగా చల్లగా అవ్వదు. సో ఇప్పుడు నేను కర్రీ అయిపోయింది కదా, ఇంకా అది పక్కన పెట్టేసి వడియాలు వేపుకోవడానికి ఆయిల్ని అయితే మరిగించుకుంటున్నాను. మరీ ఒకటే అయిపోయింది కాబట్టి ఇంకా వడియాలు ఒకటే వేయించుకుంటే బాగుంటుంది అనిపించి ఇంకా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా. రైస్ అయితే అయిపోయిందండి, ఇంకా అదే ఆపేసాను. ఇవి నెయ్యిలో వడియాలంటారు. వీటిని అయితే వేపుకుంటున్నాను. అసలు ఈ సమ్మర్స్లో అసలు ఏమీ తినబుద్ధి అవ్వదు. ఒక్క మజ్జిగన్నం ఇలా ఒక వడియం ఇచ్చినా సరిపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. అంత వేడిగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు, ఇప్పటి నుంచే చాలా వేడిగా ఉంది. సో మా ఇంట్లో అయితే తప్పనిసరిగా వడియాలు అయితే ఉండాలి కంపల్సరీగా. సో వడియాలతో పాటు నేను కొన్ని మజ్జిగ మిరపకాయలు కూడా ఫ్రై చేసుకున్నాను. ఈ సమ్మర్స్లో అవే బాగుంటాయండి తినడానికి. కూర పప్పు ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ మజ్జిగ మిరపకాయ ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది. సో ఇలా వడియాలన్నీ వేపుకున్నాను. ఇంకా మజ్జిగ కూడా తయారు చేసుకున్నాను. ఈసారి మజ్జిగలో ఇంకా ఉల్లిపాయలతో తిందామనేసి ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకుంటున్నా. మీలో ఎంతమందికి మజ్జిగలో ఉల్లిపాయలు అంటే ఎంత ఇష్టం చెప్పండి. అందరికీ ఇష్టం ఉంటుంది కదా. మనకి సమ్మర్ అయితే కంపల్సరీగా మజ్జిగలో ఉల్లిపాయ వేసుకునే తింటాము. సో లాస్ట్కి అయితే ఇలా రెడీ అయిపోయింది పెసరపప్పు బీరకాయ కూర, ఇంకా వడియాలు, మజ్జిగ, ఇంకా మజ్జిగ మిరపకాయలు. సో ఈరోజు ఇదే మా లంచ్, సింపుల్ లంచ్. ఇంకా వేడివేడిగా అన్నం. ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే నేను మా దగ్గరలో సంత పెడతారు, ఆ సంత చూపిస్తున్నాను మీకు. ఇది మా ఇంటికి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అన్నీ దొరుకుతాయి, ఆకుకూరలు, పాప్కార్న్ ఇలాంటివి, ఇంకా ఉల్లిపాయ, టమాటా, అన్ని కూరలు, ఇంకా మష్రూమ్స్, బ్రోకోలీ, ఫ్రైన్స్, ఇలా అన్నీ దొరుకుతున్నాయి. ఇంకా ఆ రోజు నైట్ అయితే అసలు సమ్మర్ కదా ఏమి తినాలనిపించలేదు. రైస్ అయితే 2 సార్లు తినలేము, అలానే చపాతీ కూడా తినలేము కదా ఈ సమ్మర్లో. అందుకే సలాడ్ చేసుకుందామని పల్లీలని కొద్దిగా నానబెట్టుకొని ఉడికించుకున్నాను. అందులో ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, ఉప్పు, కారం, ఇంకా మిక్సర్ కూడా కొంచెం వేసుకొని ఇలా కలుపుకొని కొంచెం నిమ్మకాయ పెట్టుకున్నా. అది కూడా బాగుంది సలాడ్ లాగా. సో అదండి ఈరోజు బ్లాగ్, నార్మల్ రొటీన్ బ్లాగే. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.
Take care. Please subscribe my channel. Bye.